అందరికీ నమస్కారం అండి. రవితేజ రియల్ ఎస్టేట్ స్వాగతం. ఇవాళ నేను 45 lakhs అపార్ట్మెంట్లో ఉన్నాను. 45 లక్షలు అండి అపార్ట్మెంట్ వాల్యూ. 1100 ఎస్ఎఫ్టీ ఉంది, వెస్ట్ ఫేసింగ్. ఒకవేళ మీకు ఈస్ట్ ఫేసింగ్లో కావాలంటే మీకు 1050 ఎస్ఎఫ్టీలో దొరుకుతుంది. అది వచ్చేసి ₹1,00,000 తక్కువే దొరుకుతుంది. 44 lakhs అనమాట. లొకేషన్ వచ్చేసి బండ్లగూడ లొకేషన్. సో ప్రాపర్టీ చూసుకోండి. సో మనకి ఏదైతే మనకి ఎంట్రన్స్ ఆ విధంగా వస్తుంది. ఇది వెస్ట్ ఫేసింగ్ హౌస్. ఎంటర్ అవ్వగానే మీకు ఈ విధంగా ఉంటుందండి. సో అటువైపు వెళ్తే ఇది సింహద్వారం అనమాట, వెస్ట్ ఫేసింగ్. ఆ వచ్చేసి మనకి ఈస్ట్ ఫేసింగ్ వస్తుంది. లిఫ్ట్ ప్రొవిజన్ ఇక్కడే ఉంటుంది. ఎంటర్ అవ్వగానే మనకి ఈ విధంగా వస్తుంది. ఇదంతా కూడా హాల్. ఇది 2 BHK అపార్ట్మెంట్. ఇటువైపు వస్తే బెడ్రూమ్ నెంబర్ 1, దీనికి బాల్కనీ వచ్చింది. ఇటువైపు వస్తే బాల్కనీ విత్ వాష్ ఏరియా అనమాట. అటాచ్ వాష్రూమ్తో పాటు ఇవ్వడం జరిగింది. ఇది అటాచ్ వాష్రూమ్. వెంటిలేషన్ చాలా అంటే చాలా బాగుంది. మరొకసారి హాల్ నుంచి ఇటువైపు వస్తే ఇటు కూడా మనకి కొంచెం ఎక్సెస్ ఏరియా ఉంది. ఇది వచ్చేసి డైనింగ్ ఏరియా అనమాట. డైనింగ్ ఏరియాలో ఈ విధంగా షెల్ఫ్ అనేది ఇవ్వడం జరిగింది. బెడ్రూమ్ నెంబర్ 2 వస్తుంది, కిచెన్ వస్తుంది, పూజ గది సపరేట్గా ఉంది వెస్ట్ ఫేసింగ్లో. ఇది ప్రేయర్ రూమ్ అండి. కొంచెం ఇటువైపు వస్తే కిచెన్లో వెంటిలేషన్ చూడండి ఏ విధంగా ఉందో. విండో ఇక్కడే ఉంది కాబట్టి వెంటిలేషన్ నీట్గా ఉంది. ఇదంతా కూడా కిచెన్ టాపు, కిచెన్ యొక్క బాటమ్ కానివ్వండి, ఇటువైపులు అన్నీ కూడా షెల్ఫ్లు. ఇటు సైడ్ మనకి వాష్ ఏరియా అనేది రావడం జరిగింది. సో దీన్ని బట్టి 2 బాల్కనీలు, వాష్ ఏరియా అనుకోండి, బాల్కనీ అనుకోండి. అవుట్ సైడ్ ఏరియా మనకి 2 రావడం జరిగింది. ఇటువైపు వస్తే ఇది బెడ్రూమ్ నెంబర్ 2, ఫ్లోర్, ఫాల్ సీలింగ్. రెండిట్లో కూడా మనకి అటాచ్ వాష్రూమ్ అనేది రావడం జరిగింది. సో వాష్రూమ్ సైజెస్ చూసుకోండి. మరొకసారి బయటకు వస్తే ఇంతకుముందు నేను చెప్పినట్టు ఈ డైనింగ్ ఏరియా సఫిషియెంట్గానే ఉంది. కొంచెం ఇటువైపు వస్తే మరొకసారి అంతా కూడా హాల్. ఇలా అంటే చూసుకోండి ఒకసారి, రఫ్గా మీకు ఐడియా వస్తుంది. ఒక చోట నిల్చొని నేను ఈ విధంగా చేస్తే. సో ఇది ఎంటైర్లీ ప్రాపర్టీ అండి. ప్రాపర్టీ చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంది. విత్ ఇన్ ది బడ్జెట్ అనమాట. మీరు ఎక్కువ లోన్స్ తీసుకొని ఇబ్బంది పడకుండా దాని అపార్ట్మెంట్ తీసుకొని ప్రశాంతంగా తక్కువ హోమ్లోను ఉండాలనుకుంటే, సెక్యూరిటీ పరంగా మీతో పాటు చాలామంది ఒకటే చోట స్టే చేయడం, అపార్ట్మెంట్ కల్చర్ మీకు నచ్చుతుంది అనుకుంటే ప్రాపర్టీని కన్సిడర్ చేయండి. ఇంతకుముందు నేను చెప్పినట్టు ఇది వెస్ట్ ఫేసింగ్ హౌస్, 1100 ఎస్ఎఫ్టీ ఉంది. ఇన్ కేస్ మీకు ఈస్ట్లో కావాలంటే ఈస్ట్ కూడా ఉంది, 1050 ఎస్ఎఫ్టీ వస్తుంది. వెస్ట్ అయితే 45 lakhs, అదే ఈస్ట్ అయితే 44 lakhs, ₹1,00,000 తక్కువనే వస్తుంది, ఇంక్లూడింగ్ కార్ పార్కింగ్ ఎమ్యూనిటీస్తో పాటు అన్నీ కలిపి నేను చెప్తున్నాను. జనరల్గానే మీకు లిఫ్ట్ ఉంటుంది, దానికి జనరేటర్ కానీ ఏవైతే కామన్ ఎమ్యూనిటీస్ ఉంటాయో ఇవన్నీ కూడా వస్తుంది. ప్రాపర్టీ వచ్చేసి పర్మిషన్స్ పరంగా చూసుకుంటే ఇది హెచ్ఎండిఏ ప్రాపర్టీ, హెచ్ఎండి అప్రూవ్డ్ ప్రాజెక్ట్ అనమాట. సో దానివల్ల కూడా మీకు ఇబ్బంది ఏం లేదు. లొకేషన్ వచ్చేసి బండ్లగూడ లొకేషన్, ఈసీఎల్ కుషాయిగూడ నాగారం తర్వాత బండ్లగూడ లొకేషన్. సో ఈ బడ్జెట్లో ఉన్నవాళ్ళు, ఈ లొకేషన్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూసి కాల్ చేయొచ్చు. నా పేరు రవితేజ. నా ఫోన్ నెంబర్ వచ్చేసి 9700902699. ఇన్ కేస్ మీ రిక్వైర్మెంట్ ఇది కాదు, మరి ఏదైనా మీ రిక్వైర్మెంట్ అయితే నాకు కాల్ చేసి చెప్పచ్చు. థ్యాంక్ యూ.